హల్లెలూయా, హల్లెలూయా. మత్తయి సువార్త 2వ అధ్యాయం 12వ చూసినట్లయితే, హెరోదు నొద్దకు వెళ్ళవద్దని స్వప్నమందు దేవుని చేత బోధించబడిన వారై వేరొక మార్గమున వెళ్ళిరి. జ్ఞానులను రక్షించినట్టుగా మనం ఇక్కడ చూస్తున్నాం. దేవునికి స్తోత్రం. ఆ జ్ఞానులు వేరొక మార్గం వెళ్ళకపోయినట్టయితే జ్ఞానుల్ని ఆ యొక్క హెరోదు రాజు చంపేవాడు. దేవునికి స్తోత్రం. చూసారా, ఇక్కడ జ్ఞానుని కూడా, తెలివి కలవారిని కూడా దేవుడు రక్షించాడు. స్వప్నమందు యేసేపునకు ప్రత్యక్షమై, మత్తయి సువార్త 2వ అధ్యాయం 13వ వచనం. స్వప్నమందు యేసేపునకు ప్రత్యక్షమై హెరోదు శిశువును సంహరింపాలని చూస్తున్నాడు కనుక శిశువును తీసుకొని వెంటబెట్టుకొని ఐగుప్తుకు పారిపోవడం చెప్పారు. దేవునికి స్తోత్రం. దేవదూత ఆ యొక్క యేసేపునకు ప్రత్యక్షమై శిశువుని తీసుకొని, తల్లి బిడ్డను తీసుకొని ఆ యొక్క ముగ్గురు కూడా రక్షించబడ్డట్టుగా మనము చూస్తున్నాము. దేవునికి స్తోత్రం. యెషయా గ్రంథము 43:21 చూసినట్టయితే, నా నిమిత్తము నేను నిర్మించిన జనులు స్తోత్రము ప్రచురము చేయుదురు. నా నిమిత్తము నేను నిర్మించిన ఆ యొక్క నా జనులు స్తోత్రములు చేయుదురు అన్నట్టుగా చూస్తున్నాము. కనుక 2వ తిమోతి 3వ అధ్యాయం 1వ చూసినట్టయితే, అతి దినములో అపాయకరమైన కాలము వచ్చినట్టు తెలుసుకున్నాము. మంచి దినాలు, చివరి దినాల్లో ఉన్నాం కనుక అపాయకరమైన కాలం వచ్చి తెలుసుకో. ఎలాగనగా మనుషులు స్వార్థప్రియులు. ఈ లోకంలో మనుషులు తన స్వార్థం తను చూసుకుంటున్నాడు. పక్కోడు ఏమైపోయినా వారి గురించి పట్టించుకునేవారు లేరు. కనుక ధనాపేక్షకులు, ఈ లోకంలో చాలామంది ధనం కొరకు ఆశపడుతున్నారు. ధనాపేక్షకులు, బెంకములాడేవారు, అహంకారంగా మాట్లాడేవారు, దూషకులు, దేవుణ్ణి దూషించేవారు, తల్లిదండ్రులకు విధేయత లేని వారు చాలామంది ఉన్నారు. దేవునికి స్తోత్రం. కృతజ్ఞత లేని వారు, అపవిత్రులు, వీరందరూ కూడా నరకానికి వెళ్ళిపోతారు. కనుక వీరందరినీ, ఎవరిని? దూషకులని, అహంకారులని, తల్లిదండ్రులకు విధేయత లేని వారిని, అపవిత్రులని, ధనాపేక్షకులని, స్వార్థప్రియులందరినీ కూడా మనం దేవుని మాటలు చెప్పి వారిని రక్షించడానికి ప్రయాసపడాలి. దేవునికి స్తోత్రం. కనుక కీర్తన గ్రంథము 91వ అధ్యాయం 11-12 చూసినట్టయితే, నీ పాదములకు రాయి తగలకుండా వారు నన్ను చేతులతో మీద ఎత్తి పట్టుకుందరు. నీ మార్గములన్నింటిలో నిన్ను కాపాడును. ఆయన నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించును. నీ పాద రాయి తగలకుండా నీ దేవుడు కాపాడు. నీ మార్గమన్నింటిలో నిన్ను కాపాడుటకు ఆయన నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించు. నీ మార్గమన్నింటిలో ఆయన నిన్ను కాపాడుటకు తన దూతలకు ఆజ్ఞాపించినట్టుగా చూస్తున్నాం. కనుక ఈ లోకంలో మనకి అనేకమైన శ్రమలు, కష్టాలు వచ్చినప్పటికీ కూడా తన యొక్క దేవదూతలను పంపించి మనల్ని కాపాడుతున్నట్టుగా మనం చూస్తున్నాం. కనుక ఈ లోకంలో ప్రభువారు ఈ లోకం కిందకి వచ్చాడంటే శాపముల నుంచి, పాపము నుండి రక్షించడానికి వచ్చాడు. వ్యాధి బాగు చేయడానికి వచ్చాడు. అపవాది శక్తుల నుండి విడుదల చేయడానికి వచ్చాడు. కనుక ఈ కొద్ది మాటలు ముగిస్తున్నాను. క్రిస్టోఫర్ 810 ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అనేక మంది షేర్ చేయవలసి కోరుతున్నాను. ఆమేన్.